సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో బాధపడుతున్నా కూడా ఎవరూ పట్టించుకొని సింగరేణి యాజమాన్యం అన్ని సంఘాల నాయకులు గురువారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొమ్మటి రాజు ఓం ప్రకాష్ పాల్గొని వారు మాట్లాడుతూ సింగరేణిలో మారు పేర్ల సమస్య పరిష్కారం అయ్యేది ఎప్పుడు? నా పేరు సునీల్, మా నాన్న సింగరేణిలో 30 సంవత్సరాలు పనిచేశారు. పనిచేస్తున్న కాల పరిమితిలో లారీ యాక్సిడెంట్లో మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయాక కారుణ్య నియామకం కింద నేను అప్లికేషన్ పెట్టుకుంటే 2014 నుండి ఇప్పుడు 2025 సంవత్సరం వరకు నన్ను సింగరేణి యాజమాన్యం నీది మారు పేరు అని నా అప్లికేషన్ని విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అని, ఇదే క్రమంలో నాకు ఉద్యోగం రాక మా అమ్మ కూడా చనిపోవడం జరిగిందని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి సింగరేణి యాజమాన్యాన్ని దయచేసి మాకు అందరికీ ఉద్యోగం కల్పించండి అని కోరుతూనే ఉన్నామని, సింగరేణిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనియన్ లీడర్లు కాళ్ళు కూడా మొక్కామని, చేతులెత్తి దండం కూడా పెట్టామని, కానీ మా మారు పేర్ల సమస్యకి పరిష్కారం మాత్రం దొరకడం లేదన్నారు. వారు చెప్పినా దయచేసి సింగరేణి యాజమాన్యం అధికారులకు దండం పెట్టి చెబుతున్నామని, 1 టైం సెటిల్మెంట్ కింద మాకు ఉద్యోగ అవకాశం కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని 2 చేతులెత్తి మొక్కుతున్నారని చెప్పారు. లేదంటే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు, అదేవిధంగా హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై మాకు ఉద్యోగం వచ్చే వరకు ధర్నాలు చేస్తామని డిమాండ్ చేశారు. మా నాన్న 2023 డిసెంబర్ నెలలో ఇన్వాల్వ్ అయ్యి దిగిపోయిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుపేరుతోటి నా పని ఆపడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా అవుతుంది మా పరిస్థితి. ఇట్లా చాలామంది మారుపేరు సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో చాలామంది ఒక 1000-1500 మంది దాకా ఆగిపోయారు. దీనివల్ల మా కుటుంబం అనేది మేము ఒక ప్రైవేట్ కంపెనీలో చాలని జీతంతో పొద్దున్న 7 గంటలకి ఎక్కి నైట్ 8 గంటల వరకు మేము పనిచేస్తూ అది చాలని జీతం చేస్తున్నాం. కంపెనీ ఇప్పటికైనా మా బలరాం నాయక్ సార్ కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, సీఎండి శ్రీధర్ బాబు గారు కానీ ఇప్పటికైనా మా మీద దయదలిచి 1 టైం సెటిల్మెంట్ కింద ఈ మార్పేట సమస్య ఉన్నవారు ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. మా నాన్న సింగరేణి సంస్థలో గత 30-35 సంవత్సరాలు సింగరేణికి సేవ చేశాడు. ఇప్పుడు అతని ఆరోగ్యం బాగాలేక కొత్తగూడెంకి లెటర్ పెట్టుకొని అన్ఫిట్ అయ్యాడు. అతని ఉద్యోగం నాకు రావాలని కోరుకొని సింగరేణికి లెటర్ పెట్టాడు. దానివల్ల వాళ్ళు మార్పేరు అనే విషయంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నా ఉద్యోగం ఆపేశారు. ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి తిరగడం, జిఎం ఆఫీసుల చుట్టూ మరియు బావి మీదకి వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇప్పుడు మా నాన్నకి ముఖాలు అరిగిపోయి చాలా నొప్పులతోటి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. కాస్త మా యొక్క మార్పేర్ల విషయాన్ని తొందరగా పరిష్కరించి మా జాబు 1 టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంకా రామగుండంలో ఎంతమంది మార్పేరు విషయంతో బాధపడుతున్నారో కాస్త మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మనం ఎంత తొందరగా ఏదైతే అంత తొందరగా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఇప్పటి వరకు మేము చాలా తిరిగి ఉన్నాము. ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కొత్తగూడెం ముందు కానీ లేదా ట్యాంక్ బండ్ ముందు కానీ మా కుటుంబంతో సింగరేణి ఎంప్లాయీస్తో అందరం కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఓం ప్రకాష్, దుమ్మటి రాజు, లక్క శ్రావణ్, సుధాకర్, సందీప్, జిల్లాల శ్రావణ్, తిరుమల శ్రీనివాస్ తదితరులు ప్రెస్ మీట్లో పాల్గొని వారి బాధను తెలియజేశారు.